బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు ఈ ఉదయమే తొలగించారు. కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలనే తొలగించడం పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసీఆర్ అభిమానులతో పాటు కేటీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పూర్తి మొత్తంలో ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. మరోపక్క హైడ్రా మీద కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి నేత పవన్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కేటీఆర్ సంబంధించి జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను హైడ్రా అధికారులు తొలగించారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు పోషాల పవన్ గౌడ్. ఈరోజు ఏదైతే తెలంగాణ భవన్ ముందు కేటీఆర్ గారి జన్మదిన వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పీకేశారో, హైడ్రాను యూజ్ చేసుకొని రేవంత్ రెడ్డి వసూలకు ఏ విధంగా పాల్పడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా 2028 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజల కూకటి వేర్లతో సహా పీకి పెకిలించి ఢిల్లీకి పంపిస్తారు. ఈ రేవంత్ రెడ్డిని వాళ్ళ గురువు గారైన చంద్రబాబు దగ్గరికి తరిమేస్తారని ఈ వైఆర్టీవీ సాక్షి అని చెప్తున్నానండి. ఈ మధ్య కాలంలో కేటీఆర్ సంబంధించి చాలా రకాలుగా ఏదైతే తప్పుడు వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అన్న, ప్రజలకి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి తెలుసు ఎవరు అన్యాయంగా అక్రమంగా ఆరోపణలు చేస్తున్నారు. నిరాధారణమైన ఆరోపణలు చేస్తే ఏం జరుగుతుందని మొన్న మీరు చూడడం జరిగింది. అది ఏ ఛానల్ అయినా ఏ పత్రికనైనా కూడా ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. అంత ఆషామాషిగా వదిలేది లేదు, వదిలిపెట్టేది కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అసత్య ప్రచారం చేస్తే తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రజలు తిరిగి తిప్పించి కొడతారు. కేటీఆర్ సంబంధించి ఇతర ఫోన్లు, వ్యక్తిగత సంభాషణ మొత్తం కూడా వింటున్నాడు, దొంగచాటుగా వింటున్నాడు అని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నమ్మకం లేదు. ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అలాంటిది కేటీఆర్ ఫోన్లు వింటున్నా లేడా అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ఆరోపణలు చేయడం జరిగింది. వాస్తవానికి బరాబర్గా వింటున్నాడు. విని ఏం చేసేది కూడా ఏం లేదు. అక్కడ కేటీఆర్ అన్న తెలంగాణ కోసమే పోరాటం చేస్తాడు, తెలంగాణ క్షేమంగా ఉండడం కోసమే పోరాటాలు చేస్తాడు తప్ప ఎలాంటి అవినీతులు అక్రమాలు మీలాగా అసత్య ప్రచారాలు చేసే గుణం లేదు రామన్నకి. తెలంగాణ ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి ఏదో ఫ్లోలో గెలిచినావు, అన్ని 420 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు ఇచ్చినావు, ఏ ఒక్కటి ఒక ఫ్రీ బస్ తప్ప. అది ప్రజలు గమనిస్తున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లు, సర్పంచులు, వార్డు మెంబర్ల నుంచి దాదాపుగా 80-85% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ఆ ఒక్క సంకేతం చాలు నువ్వు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవడానికి సిద్ధంగా ఉండు రేవంత్ రెడ్డి. టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి అది చట్ట వ్యతిరేకం కాదు, ఎవరైనా కూడా వినే అధికారం ఉంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ సంబంధించి కూడా చిట్ చాట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఇది? సోదరా, ఈరోజు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మొన్నటిదాకా ఫోన్ ట్యాపింగ్ అని నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో ఈ 2 అంశాల ద్వారానే రాష్ట్రంలో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏ అంశం లేనప్పుడు ఫోన్ ట్యాపింగ్ సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో, పేపర్లలో ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఎందుకు? అక్కడ ఏం లేదు. ఫోన్ ట్యాపింగ్ ఉంటే 16 నెలల కాలంలో ఏ ఒక్క అరెస్ట్ జరగలేదే, ఏ ఒక్క ఆధారం బయట పెట్టలేదే. ఈరోజు నువ్వు ఢిల్లీ సాక్షిగా ఈనొచ్చు అని చెప్తున్నావు కదా, మరి ఆ రోజు నువ్వు ప్రచారం చేసేటప్పుడు ఏమైంది? ఇనొచ్చు అనే క్రమం ఏమైంది? నీకైతేనే న్యాయం, పక్కనకైతేనే అన్యాయం. రాష్ట్ర రక్షణ, దేశ రక్షణ కోసం ఎవరైనా కొంతమంది అసాంఘిక సంఘటనలు, కార్యక్రమాలకు పాల్పడతారనుకున్నప్పుడు మాత్రం వినడానికి ఆస్కారం ఉంది, వినవచ్చు కూడా. కానీ ఆ మాత్రం కూడా తెలివి లేకుండా నువ్వు ఆ రోజు అసత్య ప్రచారాలు చేసినావు. ఈరోజు నీకు అది న్యాయంగా కనిపిస్తుంది, అందుకనే ఢిల్లీలో చెప్పినావు. అంటే నువ్వు రాహుల్ గాంధీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నావు అని ఆరోపణ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది నీకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. నువ్వు చేస్తున్నావు, బరాబర్ చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ ప్రతి ఒక్కరు చేస్తున్నావు. అదే నీకు చాలా ప్రమాదకరంగా మారి రేపటి స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు తన ఓటు హక్కుతోనే నీకు బుద్ధి చెప్తారు. అంటే బనకచెర్ల అంశంపై ఇటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు కూడా పూర్తి మొత్తంలో మౌన పాత్ర వహిస్తున్నారు. ఎందుకు మరి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఈ అంశం మీద? అన్న, బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఒక ఆంధ్రాలో ఉన్న వాళ్ళ చంద్రబాబు నాయుడు అనే వాళ్ళ గురువుకి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక కానుక. మన తెలంగాణను ఏదో ఒక విధంగా ఎడారిం చేసేసి ఆంధ్రలో కలుపుకోవాలని ఒక కుట్ర జరుగుతుంది. 2014లోనే బీజేపీ దగ్గర చంద్రబాబు నాయుడు ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది అని అంతర్గత సమాచారం. జనాల్లో ఉనికి ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బనకచెర్ల ప్రాజెక్టు 200 టీఎంసీలు అంటున్నారు. 200 టీఎంసీలు కాదు, అది అక్రమంగా 500 టీఎంసీలను తరలించుకొని పోయి తెలంగాణను
ఎడారిగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొన్న మహారాష్ట్రలో 16 గ్రామాలు విలీనం చేస్తాను, రేపు ఖమ్మం అంటాడు, రేపు ఆదిలాబాద్ అంటాడు, నిజామాబాద్ అంటాడు, వరంగల్ అంటాడు. ఇలా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రాన్ని జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా రెచ్చగొట్టి తెలంగాణను ఆగం చేసి అభివృద్ధి పదంలో పోతున్న తెలంగాణను నాశనం చేయాలనే ఒక చంద్రబాబు ఒక కుట్రలో భాగమే ఈ బనకచెర్ల ప్రాజెక్టు. ఇలాంటి అనుమతులు లేకుండా ఏం లేకుండా సీక్రెట్గా చీకటి ఒప్పందం ఎందుకు చేసుకున్నారు రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజల ముందర బరాబర్ ఒక సభ పెట్టు, ఇది మంచిదవుతుంది, ఇది మంచిదవుతుంది. కానీ ఆంధ్ర ప్రజలకు నీళ్ళు వద్దని మేము అంటలేము. మా దగ్గర ఇంకా ప్రాజెక్టులు అట్టుకునేవి ఉన్నాయి. మా ప్రజలు పంటలు పండించుకొని తెలంగాణకు తిండి పెట్టి దేశానికి ఒక అన్నపూర్ణగా తయారైంది. దాన్ని ఆగం చేయకుండా దయచేసి ఆంధ్ర పాలకులకు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. బనకచెర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగేటువంటి నష్టం ఏముండదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలే కావాలని దీన్ని రచ్చ చేస్తున్నారని చెప్తున్నారు. నష్టమేం లేనప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోకి వచ్చి వివరించి ప్రాజెక్టు కట్టుకోండి. మేము ఆంధ్రాకి నీళ్ళు వద్దనట్లేదు, కానీ మా దగ్గర ఇంకా ప్రాజెక్టులు కట్టుకోవాలా. తెలంగాణకి ఇంకా 60 ఏళ్ళ అన్యాయం జరిగిందండి, 10 ఏళ్ళలో న్యాయం జరిగింది. ఇంకా అన్యాయం ఎందుకు? తెలంగాణ ఇప్పుడిప్పుడే అప్పులు క్లియర్ చేసుకున్నారు. రాష్ట్రంలో ధాన్యాన్ని సమృద్ధిగా పండిస్తున్నారు, సస్యశ్యామలంగా ఉంది. ఆ 200 టీఎంసీల నీళ్లు అనేది దాదాపుగా 60,000 నుంచి 1,00,000 ఎకరాలకు నీరు అందకుండా ఎడారిగా మారిపోతుంది. బీడు వారిన భూముల కాంచి పంట పొలాలు పచ్చటి పంట పొలాలుగా వచ్చినాయి. దీన్ని అన్యాయంగా అక్రమంగా వాళ్ళ గురువుకి కానుకగా ఇవ్వడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ప్రయత్నం జరుగుతుంది. 200 టీఎంసీలు కాదు, 500 టీఎంసీలు దోచుకుపోయే ప్రయత్నం. కళ్ళ ముందట నీళ్లున్నా కూడా మనం పంటలు పండించుకోలేని స్టేజ్కి పోతాం. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించి విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున కూడా మృత్యువాత పడుతున్నారు, పాము కట్టుకులు అవుతున్నారు. అదేవిధంగా ఫుడ్ పాయిజన్లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఢిల్లీ పర్యటన చేస్తున్నాడు, కానీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలను ఎక్కడ కూడా సందర్శించిన దాఖలా లేవు. మీరేం చెప్తారు ఈ విషయంలో? అసలు తెలంగాణకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఉంటే ఏం చేస్తాడు? ఈ మొద్దు నిద్ర ఎందుకు? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యాశాఖ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? ఎలక్షన్ల ముందు మీరు చూడాలి సోదరా, ఇదంతా మీరు రాష్ట్ర ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద బడుగు బలహీన వర్గాలు గమనించాలి. అంతకుముందు ఏమన్నాడో మీకు యాదుకుందా? మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతారు, బడుగు బలహీన వర్గాలు తల్లిదండ్రులకు దూరం అవుతారు, ఈ హాస్టల్ వ్యవస్థ ఏదో నాకు నచ్చట్లేదు అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ ఏందనేది తీసి మీరు ఒకసారి చూడొచ్చు. అదే విషయంలో విద్యని బీసీ వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకి దూరం చేసి ఒక కుట్ర జరుగుతుంది. అన్నం చక్కగా పెడతాడు, కారంతో పెడుతున్నాడు. ఎందుకు ఇంతమంది చనిపోవడం జరుగుతుంది? 10 ఏళ్లలో తెలంగాణలో ఏ రోజు కూడా విద్యార్థులు చనిపోలేదే, ఏ రోజు కూడా విద్యార్థులకు అనారోగ్యం పాలు కాలేదే. అది ఎందుకు ఈ విధంగా అవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది, ఉట్టిన సాధారణంగా ప్రజలను ఇట్లా మభ్యపెడుతుందని చెప్తున్నాడు. చనిపోయేది వాస్తవం కాదా? మొన్నటికి మొన్న విద్యార్థులు అకాల మరణం చెందితే పేరెంట్స్ని కూడా చూడనీయలే, డైరెక్ట్ పోస్ట్ మార్టం నుంచి తీసుకొని పోయి ఖననం చేసే క్రమంలో పేరెంట్స్ని పిలిపించారు. ఇది ఎక్కడ న్యాయం? అసలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? అసలు ఎందుకు రైట్స్ చేయట్లేదు? ఎందుకు మీరు చెక్ చేయట్లేదు? సన్న బియ్యం పెట్టట్లేదు, పురుగులు పడ్డ అన్నం పెడుతున్నారు. బీసీల మీద కానీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాల మీద కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉంది, వాళ్ళంటే ప్రేమ ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ మేము ప్రారంభాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఒక్క స్కూల్ కట్టి చూపెట్టమని 5 ఏళ్ళలో. అసలు మీరు ఏదో డబల్ బెడ్రూమ్లు ఇస్తారు కదా, డబల్ బెడ్రూమ్లో మీరు కట్టినే కాదు, డబల్ బెడ్రూమ్లో చక్కగా ఇవ్వలేదు. కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లను మీరు ఇచ్చి ఏదో అంటున్నారు. కానీ ఒక ఇటుకపేట పేర్చండి అయ్యా. కేసీఆర్ గారు దాదాపుగా 100ల సంఖ్యలో, 1000 సంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, సంక్షేమ పాఠశాలలు, ఎన్నో హాస్టల్ వసతి గృహాలు కల్పించిండు. ఈరోజు కల్పించలేదా? ఎంతమంది విద్యార్థులు బయటకు వచ్చారు? ఏ రోజైతే విద్యార్థులు చదువుకుంటారో ఈ రేవంత్ రెడ్డి అక్రమాలు ఆగడాలను ప్రశ్నిస్తారు అనే ఒక కుటిలమైన లోపల ఒక క్రూరత్వంగా ఈ విద్యా వ్యవస్థని బీసీ వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు దూరం చేయాలనే ఒక కుట్రతోనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రంలో ఏదైతే పేద ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు కూడా పూర్తి మొత్తంలో అందిస్తున్నాం, రాష్ట్ర ప్రజలంతా కూడా మా వైపు సానుకూలంగానే ఉన్నారు, ఖచ్చితంగా మాకు ఓట్లు వేస్తారు, స్థానిక సంస్థల్లో గెలిపిస్తారు అని చెప్తున్నారు. స్థానిక సంస్థలే కాదు, అసలు ఒక ప్రతి నియోజకవర్గంలో ఒక 2-3 సర్పంచులు తప్ప గెలవదు. ఎందుకు అంటే బీసీ వర్గాలకు విద్యా వ్యవస్థను దూరం చేయాలి, చేస్తే ప్రశ్నిస్తాడు అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే సన్నబియ్యం కేసీఆర్ వేయలే. ఈరోజు నువ్వు ఇచ్చే సన్నబియ్యం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కొనన్న ప్రతి గింజను కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రైతులకు అన్యాయం జరగొద్దని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రిలీజ్ చేసింది, మేము కొనలేము అని. కేసీఆర్ కొని దాచిపెట్టిన బియ్యమే ఈరోజు ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకు. ఇది కాదా తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? కేసీఆర్ సన్నబియ్యం పడినప్పుడు, సన్నబియ్యం పండించమన్నప్పుడు, సన్నబియ్యం పండిస్తే, సన్నాలు పండిస్తే వరి కాదు ఊరే అన్నారు మీరు.
ఈ రోజు సన్నబియ్యం ఎక్కడి నుంచి ఇస్తున్నారు? కేసీఆర్ పండించమని చెప్తే రైతులు పండించి వాళ్ళకు న్యాయంగా వాళ్ళకు ధర్మంగా వాళ్ళు పండించిన దానికి కష్టానికి ప్రతిఫలంగా ఉండే ఒక గిట్టుబాటు ధర కలిగించింది కేసీఆర్ గారు. ఆ ధాన్యాన్ని ఈరోజు ఇస్తున్నారు. కేసీఆర్ గారు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. కానీ మీరు చాలా విషయాల్లో కోర్టుకి వెళ్ళింది కూడా వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు ఉద్యోగాల విషయంలో కానీ, ధాన్యం విషయంలో కానీ, ప్రజలకు సన్నబియ్యం ఇస్తా అన్న విషయంలో కానీ, పెన్షన్స్ విషయంలో, ప్రతి ఒక్క విషయంలో, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కోర్టుకు వెళ్ళి ఆపించింది వీళ్ళే. ఈరోజు ఏదో కపట ప్రేమను నటిస్తాం తెలంగాణ ప్రజల మీద అంటే కాదు. ఈరోజు 60 ఏళ్ళ తెలంగాణ ఆగమైందంటే కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంత 1300 మంది విద్యార్థులు, తెలంగాణ ప్రజలు, యువకులు బలిదానాలు తీసుకున్నదంటే బలిదేవత అన్నది నువ్వే కదా రేవంత్ రెడ్డి. ఈరోజు ఇంతమంది త్యాగాల పునాదుల పైన కేసీఆర్ గారు ఉద్యమ నేతగా ఉండి నడిపించి తెలంగాణ తెచ్చిండు. ఎవరో ఇచ్చింది కాదు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. సోనియా అమ్మ ఇచ్చింది అని కాదు. సోనియా అమ్మ ఏమంటే 1300 మంది చనిపోయారు. ఆ రోజు మీకు గుర్తుకు లేదా ప్రజలకు? ఈరోజు ఏదో నువ్వు దొంగ హామీలు 420 420 హామీలు, 6 గ్యారంటీలు, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలి. రేపు తరిమేస్తారు. ఇదే విద్యార్థులు కళాశాలలో విద్యార్థులు అవుతారు, ఊళ్ళలో పోతే ఓటర్లు అవుతారు, మండల కేంద్రాలకు వస్తే యువకులు అవుతారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేసినావు. ఇదా అశోక్ నగర్ రా, ఎంతమంది కొట్టుతారో చూడు. రాహుల్ గాంధీ కోసం చైర్ కూడా వేసి పెట్టి రాలేదు. మొన్న నువ్వు దొంగ సవాల్ చేసి ఢిల్లీకి పారిపోయినావు. ఎందుకు పారిపోయినావు? నీకు దమ్ముంటే సవాల్లో నువ్వు స్వీకరించి రావాలి కదా. ఎందుకు చర్చకు రాలేదు? తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మేధావులు, ఉద్యమాల గడ్డ. మరోసారి ఉవ్వెత్తున ఉద్యమం బనకచీరల పైన నీటి కోసం కొట్లాడతాం. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నాదాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, పోరాట స్ఫూర్తిని నీకేందో మరోసారి రుచి చూపిస్తాం బిడ్డ. రేవంత్ రెడ్డి ఖబర్దార్.